ఇప్పియాలనుకుంటే నడుస్తాయి. లేదు వీళ్ళు అడిగే ప్రశ్నల దగ్గర మా దగ్గర సమాధానం లేదు. సో మేము చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే అట్లాంటి అంశాలు జరుగుతాయి. ఇప్పుడు వారైనా మేమైనా ఇంకెవరమైనా అల్టిమేట్గా కౌన్సిల్కి వచ్చేది ప్రజలు మమ్మల్ని అడిగిన ప్రశ్నలోనే మేము మేయర్ గారిని అడగడానికి, అధికారులను అడగడానికి. ఇప్పుడు వీటి సమాధానానికి తప్పించుకొని మేము బయటపడాలనుకుంటే ఖచ్చితంగా అరెస్టులు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని మాకు కూడా అనిపిస్తుంది. అంటే హైడ్రాకి సంబంధించి ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు, హైడ్రా వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. నిజమే అనుకోవచ్చా? ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా చెరువులు కాపాడే అంశాలు డిఆర్ఎఫ్ని బేస్ చేసుకొని ఎన్నో చాలా కాపాడినాం. కానీ చిన్నగా చేసి మేము పబ్లిసిటీలు చేసుకోలేదు. అది ఏం జరిగింది ఏంటి అనేది అక్కడ ఉన్న బస్తీవాసులే కానీ అక్కడ ఉన్న స్థానికులకు కానీ తెలుసు. కానీ వీళ్ళది ఎట్లుంటుంది అంటే ఒక చిన్న వర్క్ చేసి ఇప్పుడు బతుకమ్మ కుంట ఒకటి చేసిండు, కానీ దాన్ని అది ఒక్కటి చేస్తే సరిపోతుంది. దాంతో ఎంతమంది దాని అది కాకుండా చాలా సందర్భాలలో ప్రజలకు ఇంటిమేషన్ లేకుండా సాటర్డేలు సండేలు అని లేకుండా వాళ్ళని నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా రోడ్డు మీద తీసుకొచ్చి పడేసిండ్రు. వాళ్ళ ఇల్లులు కూలగొట్టారు. కనీసం నువ్వు ఇది చేస్తున్నావు అన్నప్పుడు కనీసం టైం ఇవ్వాలి. పెద్దవాళ్ళకేమో టైం ఉంటుంది, కోర్టుకు పోయే టైం ఉంటుంది, నోటీసులు తెచ్చుకునే టైం ఉంటుంది, అందరికీ వాళ్ళకి టైం ఇస్తావు. కానీ పేదవాళ్ళ దగ్గరకు వచ్చే వరకు ఎటువంటి టైం ఉండదు, ఏముండదు. అది క్లియర్గా అర్థమవుతుంది. స్ట్రీట్ వెండర్స్ అండి, గతంలో స్ట్రీట్ వెండర్స్కి మనం డిగ్నిటీగా వాళ్ళు బతకడానికి ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళకు ఒక ప్లేస్ చూపించి మీరు ఇక్కడ చేసుకోండి, మీరు చిరు వ్యాపారాలు ఎవరున్నా చేసుకోండి అని.